కుండలాశ్రయే మమ కింకరస్సతి వయ్యమః. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, వృషభ వాహనుడవై ఉన్నావయ్యా, నారదాది మహాముని చేత దర్శించబడుతున్నావయ్యా. అంధకాంతక రాక్షసులు శివభక్తులను సంహరిస్తుంటే ఆ రాక్షసులను నీవు సంహరించావయ్యా. ఈ యమకింకరుడి నుండి నన్ను కాపాడలేవేటయ్యా కుండలేశ్వర అని కుండలేశ్వర స్వామిని పట్టుకుని భక్త మార్కండేయుడు వేడుకున్నాడు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవి ఉండేవాడు. ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళాయన కాశీ నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని కాశీ ఖండాన్ని తెలుగులో రాశారండి. కాశీ పురాణాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారండి శ్రీనాథ మహాకవి. శ్రీనాథ మహాకవి వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరు చేస్తున్నారంటే మా తరాల వారు మేము చేస్తున్నామండి ఇక్కడ ఈ స్వామికి అర్చకత్వం. అయితే ఈ కాశీలో ఉన్న గంగాదేవి రూపం ఎలా ఉంటుందంటే అండి, హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి గంగాజలాడుతుంది. అయితే ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్ళి స్నానాలు చేసి పాపాలు వదలడం వల్ల ఈ తెల్లగా ఉండవలసిన గంగాదేవి కాకి ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా తయారవుతున్నాయి. అయితే ఈ గంగాదేవి ప్రతిరోజు ఈ పాపభారం మోయలేక కాకి రూపం దాల్చి ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ ఇక్కడ వదులుచుకుని కాకి రూపాన్ని ఇక్కడ వదిలిచేసి హంస రూపం దాల్చి మరలా కాశీ వెళ్తోంది. ప్రతిరోజు చేసే దినచర్య కాశీలో ఉన్న గంగాదేవికి. అంతేకాకుండా మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నీ కూడా ప్రతిరోజు పాపభారం మోయలేక ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ ఇక్కడ వదులుచుకుని మరలా యథాస్థానానికి వెళ్తున్నాయండి. అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి ఈ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు వదులుస్తుంటే మరి గోదావరి మాతకి పాపభారం పెరిగిపోవట్లేదా అండి? అప్పుడు సముద్రం నాటండి, ఓ దేవి రోజుకు 3 పర్యాయాలు నేను నీ చెంతకొస్తా, నీ దగ్గర ఉన్న పాపాలన్నీ నేను తీసుకెళ్లిపోతూ ఉంటా. అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒక్కసారి పునీతం అవుతోందండి, మోక్షం చెందుతోంది. అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నిటికీ కూడా 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి. ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరమే అండి. ఎందుచేతనంటే ఈ గోదావరి పేరు వృద్ధగవతిమి నది అని చెప్పుకున్నాము. మరి ఒక పేరు కొండల తీర్థము. ఆ పేరు ఎలా వచ్చిందంటే గోదావరి మధ్యలో ఒక కొండలం ఉంది, ఆ కుండలం మీదుగానే గోదావరి ప్రవహిస్తోంది. అందుచేత కొండల తీర్థం. ఈ ఆలయంలో కూడా ఉన్న స్వామిని మీరు ముట్టుకోవడానికి మీకు అర్హత లేదు, మీ పేరును మేము పూజ చేయడానికి అర్హత ఉంది. గోదావరి మధ్యలో ఉన్న స్వామిని మీరు ముట్టుకోవడానికి అర్హత ఉంది కానీ దర్శనం లేదు, దేవతలే పూజలు చేసుకుంటున్నారు. అందుచేత ఆ కుండల తీర్థంలో మీరు స్నానం చేయగానే ఆ కుండల తీర్థాలు మీ శరీరానికి తగలగానే మీకున్న దోషాలు నశిస్తున్నాయి, మీకున్న అనారోగ్యాలు నశిస్తున్నాయి. అందుచేత ఈ కుండల తీర్థానికి అంత విశిష్టత. అంతేకాకుండా మరొక విశిష్టత ఉందండి కుండల తీర్థానికి. అదేమిటంటే రోజుకు 3 సార్లు రుచి మారుతూ ఉంటుందండి గోదావరికి. అదేలాగంటే ఇప్పుడు వెళ్ళి స్నానం చేస్తే ఉప్పదనం వస్తే కనుక సముద్రుడు గోదావరి దగ్గరకు వచ్చాడు పాపాలు తీసుకెళ్ళడానికి. మరలా 3 గంటలు పోయాక 4 గంటలు పోయాక మరలా వెళ్ళి స్నానం చేస్తే చప్పదనం వస్తే కనుక గోదావరి సముద్రంలోకి వస్తుంది. ఇలాగే గోదావరికి రోజుకు 3 సార్లు రుచి మారుతూ ఉంటుంది. ఇప్పుడంటే వరద నీరు వల్ల ఎటువంటి రుచి తెలియదు. వరద నీరు గోదావరి నార్మల్గా ఉన్నప్పుడు అయితే మీకు రుచులు తేడా తెలుస్తూ ఉంటుంది. అలాగే మన భూమండలంలో పుణ్య నదులన్నిటికీ కూడా ఒకటే రుచి, రుచులు మారవు. ఎందుచేత ఈ నదులన్నిటి దగ్గరికి కూడా సముద్రుడు వెళ్ళడు, ఇక్కడికే వస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ రుచులు మారుతూ ఉంటాయి. అంత విశిష్టమైన కుండల తీర్థం. అంతేకాకుండా ఈ కుండల తీర్థాన్ని చూసిన, ఈ కుండల తీర్థాన్ని తాకిన, ఈ కుండల తీర్థంలో స్నానం చేసి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుంది. అంత విశిష్టమైన క్షేత్రం. అంతేకాకుండా కాశీ వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి. ఈ గోదావరిలో స్నానం చేసి మన పాపాలన్నీ ఇక్కడ వదులుచుకుని ఈ స్వామికి అభిషేకం చేయించుకున్నా, అర్చన చేయించుకున్నా, దర్శనం చేసుకున్న తర్వాత కాశీ వెళ్ళి వారికి మాత్రమే మేము సంకల్పం చెప్తాము. ఆ సంకల్పం చెప్పించుకున్న తర్వాత కాశీ వెళ్ళి కాశీ నదిలో స్నానం చేస్తేటండి కాశీలో ఉన్న గంగాదేవి అంటుందిటండి, ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో వదులుచుకుని నాకు పాపభారం తగ్గించారు వీళ్ళు, తక్షణమే వీళ్ళకి శివసాయుధ్యం కలగాలి కాక అని వరం ఇస్తుందండి కాశీలో ఉన్న గంగాదేవి. అంత విశిష్టమైన క్షేత్రం. అంతేకాకుండా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అంతటా ఆయన ఈ మధ్య కాలంలో కాశీ వెళ్తే
అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశ్నించారండి. ఏమని ప్రశ్నించారు? కోటేశ్వరరావు గారు కాశీ వచ్చారు, బాగానే ఉంది. కాశీ కన్నా పూర్వంది, కాశీ కన్నా విశిష్టమైంది, కాశీ కన్నా పుణ్యక్షేత్రము మీకు దగ్గరలో ఉంది, ఎప్పుడైనా వెళ్ళారా? అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలి అని అడిగారండి. ఈ క్షేత్రం పేరు కానీ, ఈ స్వామి పేరు కానీ, ఈ తీర్థం పేరు కానీ కోటేశ్వరరావు గారికి చెప్పకుండా అర్చక స్వామి అడిగారు. వెంటనే కోటేశ్వరరావు గారు తిరిగి అడుగుతున్నారండి, స్వామి ద్రాక్షారామమా అండి అని అడిగారండి కోటేశ్వరరావు గారు. వెంటనే అర్చక స్వామి అన్నారండి, కోటేశ్వరరావు గారు నేనేం చెప్పాను, మీరేం అడుగుతున్నారు? నేను చెప్పింది కాశీ కన్నా పూర్వంది, మీరు అడిగేది కాశీ తర్వాత. దక్ష ప్రజాపతి కాశీ తర్వాత యజ్ఞం చేయడం కోసం ద్రాక్షారామాన్ని నియమించుకున్నారు. నేను చెప్పింది కాశీ కన్నా పూర్వంది కుండలేశ్వర అనే క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి రావాలి. మీకు దగ్గరలో ఉండి కూడా మీరు వెళ్ళకపోతే ఎలా అని అడిగారు కోటేశ్వరరావు గారు. వెంటనే అర్చక స్వామి ఉన్నట్టుంటే, ఆ అర్చక స్వామి మీకు దగ్గరలో ఉండి మీరు వెళ్ళకపోతే ఎలా? మేమే కాశీ నుండి సంవత్సరానికి ఒక్కసారి ఆ క్షేత్రానికి వెళ్ళొస్తూ ఉంటాం. కాశీలో ఉన్న అర్చకులు, కాశీలో ఉన్న యాత్రికులు సంవత్సరానికి ఒక్కసారి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు, అర్చనలు, హారతులు, ఆ రోజంతా జాగారం చేసి మరుసటి రోజు చుట్టుపక్కల క్షేత్రాలు దర్శించుకుని మరలా కాశీ వెళ్తూ ఉంటారు. అటువంటిది మీకు దగ్గరలో ఉన్న క్షేత్రమే మీకు తెలియలేదంటే మీరు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు, ఏ పురాణంలోనూ కూడా క్షేత్ర మహత్యం మీకు కనిపించలేదా అనగానే కోటేశ్వరరావు గారు తిరిగి అడుగుతున్నారండి, స్వామి ఆ క్షేత్రం ఎక్కడుందండి చెప్పండి అని అడగగానే అర్చక స్వామి ఒక నవ్వి, కోటేశ్వరరావు గారు ఈ కాశీ ఖండము, బ్రహ్మాండ పురాణము, భీమఖండము, గౌతమి గ్రంథము ఇలాగ 8 రకాల పురాణాలు కోటేశ్వరరావు గారు చేతికిచ్చి ఈ పురాణాలు క్షుణ్ణంగా తిరిగేయండి, ఆ క్షేత్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి వెళ్ళగానే కోటేశ్వరరావు గారు ఈ కుండలేశ్వర స్వామి క్షేత్రం గురించి కాశీలో క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత తిరిగి వచ్చాక ఈ క్షేత్రానికి వచ్చారండి. ఆయన ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఆయన ఎప్పుడు వచ్చారండి? ఆయన 2015 పుష్కరాలకు ముందు వచ్చారండి. ఆయన వచ్చి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ గోదావరి తీరాన అప్పట్లో ఆయన సొంత ఖర్చుతో 7 లక్షలు ఖర్చు పెట్టి ఒక స్నానాల రేవు కట్టించారండి కోటేశ్వరరావు గారు ఈ గోదావరి తీరాన. అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో యానంలో ఉపన్యాసం చెప్తూ ఆయన ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగిందండి. ఆయన అప్పట్లో చెప్తే ఈ మధ్యకాలంలో మన కార్తీక మాసంలో ఒక భక్తుడు ఆయన చెప్పిన వ్యాఖ్యానాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. తక్షణమే 50 లక్షల మంది చూశారు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగిందండి. అంత విశిష్టమైన క్షేత్రం. అంతేకాకుండా విష్ణుమూర్తికి దశావతారాలు ఎలాగో ఆయనకి యుగానికి అవతారం. ఈశ్వరుడికి 363 శివలీలండి. ఈయనకి రోజుకో లీల. అయితే మా పూర్వీకులు పురాణాలు తిరిగేస్తే మా పూర్వీకులకు దొరికినవి 24 శివలీలలు దొరికాయి. ఆ 24 శివలీలలో కూడా ఆలయ గోపురం మీద శిల్పాలకు నిర్మించారు. శివలీలలే కాకుండా శక్తిపీఠాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకు మొత్తం 70 శిల్పాలు ఆలయ గోపురం మీద ఉంటాయి. ఇన్ని శివలీలలు, ఇన్ని శిల్పాలతో ఉన్న ఆలయ గోపురం మన ప్రపంచంలో ఇదే మొట్టమొదటి ఆలయం. ఈ ఆలయం మీద చూసే కొన్ని క్షేత్రాల్లో అనగా గొల్లల మామిడాడ, వేములవాడ ఇలా కొన్ని క్షేత్రాల్లో కొన్ని దేవాలయాల మీద కొన్ని శివలీలలే నిర్మించగలిగారు. అన్ని శివలీలలు నిర్మించలేకపోయారు. ఇప్పటికీ ఆ శివలీలలు మీరు దర్శనం చేసుకోవచ్చు. ఆలయ గోపురం మీద ఉన్నాయండి. పేర్లు కూడా ఉంటాయి. ఏ లీలకు ఆ లీల పేరు ఉంటుందండి. అంత విశిష్టమైన క్షేత్రము. నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ.